ఉద్యోగ మిత్రులారా, గత ప్రభుత్వ హయాంలో రివర్స్ పీఆర్సీ పొందినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కూటమి ప్రభుత్వం వైపు కోటి ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. ధరలకు అనుగుణంగా పెరగాల్సినటువంటి డిఏలు పెరగడం లేదు, 2 సంవత్సరాల క్రితం ప్రకటించాల్సినటువంటి పీఆర్సీ లేదు, లేదా కూటమి ప్రభుత్వం రాగానే ఇస్తానటువంటి ఐఆర్ ప్రకటన లేదు. ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు ఆశతో ఎదురు చూస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల సహనం కోల్పోతూ ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలుగా మేము కూడా ప్రభుత్వంతో అనేక సంప్రదింపులు చేస్తూ ఉన్నాం. ఎందుచేతనో ప్రభుత్వం ఆర్థికేతర అంశాల మీద దృష్టి పెడుతుంది, కానీ ఆర్థిక పరమైనటువంటి అంశాల మీద దృష్టి పెట్టడం లేదు. అందుకని ఈరోజు ఏపీజేఏసీ అమరావతి పక్షాన రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించాం. ఈ సమావేశంలో అన్ని జిల్లాల నాయకత్వం, రాష్ట్ర నాయకులు, అదేవిధంగా వివిధ సంఘాల నాయకులు అందరూ కూడా పాల్గొని ముక్త కంఠంతో ఏకగ్రీవంగా ఉద్యమ కార్యాచరణ చేపట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. దీని ప్రకారం ఒక కమిటీని కూడా నియమిస్తూ ఈ కమిటీ ఒకవైపు కలిసి వచ్చే సంఘాల కలుపుకోవడం, అదేవిధంగా ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేయడం మరి చేయాల్సిన పరిస్థితి ఉంది. దీనికి మరి ప్రభుత్వ ఉద్యోగులు, అదేవిధంగా ఉపాధ్యాయులు, విశ్రాంత ఉద్యోగులు అందరూ కూడా మన యొక్క సమస్యల పరిష్కారానికి, మన యొక్క హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరూ కలిసి వచ్చి ఉద్యమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి.